2023 వచ్చింది 40 వచ్చింది మరి ఏది మరి అన్నమాట ఏది అది ప్రజా దర్బార్కు ఈరోజు జరుగుతూ ఉంది. దీంట్లో మొత్తం ఏంటంటే ఇప్పటి వరకు ఈ 1/3/2023 నుండి 31/3/2020 జిల్లా ఈ మండలానికి ఎస్ఆర్పీ రావడం జరిగింది. మీ మండలానికి వచ్చేసి 18/12/2023 రోజున రిపోర్ట్ చేయడం జరిగింది. 19-20 రోజున 2 రోజులు సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. 21-22 విఆర్పి ట్రైనింగ్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. 22/12/2023 నుంచి 1/1/2024 వరకు 3 విడతల వారీగా గ్రామాలలో తనిఖీ అనేది నిర్వహించుకొని గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు 2/1/2024 రోజున ప్రజావేదిక అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ప్రజావేదికకు ప్రిసైడింగ్ అధికారిగా వచ్చిన వారికి స్వాగతం పలుకుతున్నాము. ముందుగా మనకు గత విడతకు సంబంధించిన ఏటీఆర్ చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాము. సామాజిక తనిఖీ రిపోర్ట్ మీద తగు ఫాలోఅప్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. 13,300 రూపాయలు పెనాల్టీ కింద రికవర్ చేయడం జరిగింది. 1,48,000 రూపాయలు రికవరీ కింద ప్రపోజ్ చేసిన అందులో దాదాపు 60% అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. తర్వాత ముందుగా గ్రామ పంచాయతీ పోచమరాలు ఐనవీన్ డిఆర్పి చదవాల్సిందిగా కోరుతున్నాం. పోచమరాలు దీనికి సంబంధించి 12 వర్కులు చేపట్టడం జరిగింది. అందుకు గాను కూలీల ఖర్చుకు గాను 27,91,233 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి ఖర్చుకు గాను 5,08,606 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం ఖర్చు గాను 32,99,320 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 12 వర్కులు చూడడం కూడా జరిగింది. ఇక్కడ 12 వర్కులకు సంబంధించి నేబోర్డ్స్ పెట్టాల్సి ఉండగా పెట్టలేదు. థ్యాంక్ యూ సార్. ఇంతమంది రారు, వైట్ సరిపోదు సార్, వైట్ సరిపోదు. డిమాండ్ ఉంది అని డిమాండ్ తీసుకోవడం లేదు. 11 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం లేదు పూర్తి స్థాయిలో. 11 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 13 సార్ ప్లేసిప్లు అనేది ఇవ్వడం లేదు. సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం సీట్లు అనేది ఇవ్వడమే సార్ 12వ అంశం. 13 సార్ 7 రకాల రిజిస్టర్ అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ 14 సార్ 3 రకాల ఫోటోలు కానీ పని జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రం చూపించడం జరిగింది. అయింది మేడం. 12 వర్క్ ఫైల్ కానీ 10 వర్క్ ఫైల్ ఇవ్వడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు మేడం. 16 మేడం ఎంపీ అందరూ 5 రూపాయల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. 17 మేడం రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం. 10 కాదు మాస్టర్ రోల్ కాల్. 18 మేడం 18 మేడం వేదిక సంబంధించి ఈసీ గారు చెక్ పేమెంట్ చేయాల్సి ఉండగా చేయలేదు మేడం. 19 మేడం ఎంబుక్ నందు 12 పాములు కాలాలు వేయడం జరిగింది మేడం. 20 మేడం సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. 73 మొక్కలు చనిపోవడం జరిగింది. 80% సర్వే అయ్యింది మేడం. 22 మేడం 2 వర్కాయిలలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 580 మొక్కలు పెట్టడం జరిగింది. ఫీల్డ్లో వెళ్ళి లెక్కించగా 415 మొక్కలు బ్రతుకున్నాయి. 165 మొక్కలు చనిపోవడం జరిగింది. 71% సర్వే మేడం. 23 మేడం 2 వర్కాయిలో హరితవనంలో భాగంగా 8,662 మొక్కలు పెట్టడం జరిగింది. 6,272
మొక్కలు బ్రతుకున్నాయి. 2390 మొక్కలు చనిపోవడం జరిగింది. 72% సర్వే అయ్యారు మేడం. ఇరవై 24 మేడం ఫారెస్ట్ నందు 4000 మొక్కలు పెట్టడం జరిగింది. 2867 మొక్కలు బ్రతుకున్నాయి. 1113 మొక్కలు చనిపోవడం జరిగింది. 71% సర్వే అయ్యారు మేడం. 25 మేడం ఇక్కడ 2 వర్గాల్లో భాగంగా 3 మంది హక్కుదారులు పనులు చేయడం జరిగిందని 36 రోజులకు సంతకాలు లేకుండానే 4875 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. మంది హక్కుదారులు పనులు చేయడం జరిగింది కానీ వారి మస్తానంద సంతకాలు అనేది సరిపోయి చూడగా తేడాగా ఉన్నాయి మేడం. సంతకాలు అనేది మ్యాచింగ్ కాలేదు మేడం. పైసలు అయితే వాళ్ళకే వెళ్ళినాయి మేడం. 28 మేడం రోజుగారు దివాస్ అనేది నిర్వహించడం లేదు మేడం గ్రామ పంచాయతీ నందు. తప్పులు చేస్తే మనం చేయగలిగే పనులు ఖచ్చితంగా చేయాలి. మనం చేయలేని చేయలేము అని మనం చేయగలిగేది ఎందుకు చేయట్లేదు? ఈ రిజిస్టర్లో మాత్రం రాయకుండా ఉండొద్దు. ఎంతసేపు రాస్తారు? ఇంకా అంతసేపు మీరు పనే చేస్తారు. ఆఫీస్ పని ఒక అరగంట కేటాయిస్తే అన్ని నెలలు అయిపోతుంది. కొంచెం మ్యాటర్ లేదు చూపెట్టండి. రాసుకోవాలి. రామసభ రిజిస్టర్ రాయాలి ప్లస్ మన రిజిస్టర్ రాయాలి. రామసభ రిజిస్టర్ ఎక్కడ రాస్తుంది అదే ఇందులో రాయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పడుతుంది. మరి ఎందుకు నాకు కోపం వచ్చేటట్టు చేస్తుంది? అంతా మీరు చేయగలిగే పని చేస్తే నాకు కోపం వస్తుంది. మీరు కొన్ని చేయలేదు నాకు తెలుసు. కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, కొన్ని అవుతాయి, చేయలేదు చేసి మేడం ముఖ్యం జరిగింది కానీ పాస్ ఆర్డర్ నందు ఈపీఓ గారి సంతకాలు ఎంపీఓ గారి సంతకాలు చేయడం లేదు మేడం. సీఓస్ చేయించుకోవాలి. మీరు వాడాలి, వాళ్ళు వాడాలి, వాళ్ళకి 100 పనులు, 90 పనులు ఇంకెట్లా 31 మేడం టీకేబీ పని నందు ఫోటో వెడల్పు రికార్డ్ చేయకుండా టీఏ గారు పేమెంట్ చేయడం జరిగింది మేడం 253 రూపాయలు. డిస్ప్లే 32 మేడం 2 మంది హక్కుదారులు 2 రోజులు పనులు చేయకుండానే 430 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం శివ గారు అదనంగా. ఇక్కడ 33 మేడం పిఆర్కి సంబంధించి సీసీలకు సంబంధించి 514 రూపాయలు రికార్డ్ అనేది తగ్గి బృందానికి ఇవ్వలేదు మేడం. పిఆర్ 3 వర్గాల్లో చెరువుల పొడిగా పనులు చేపట్టడం జరిగింది కానీ ఎన్ఓసి అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ట్రాక్టర్ ట్రిప్ షీట్స్ కూడా ఇవ్వలేదు. 35 మేడం ఇక్కడ ఎంబీ నందు పాస్ ఆర్డర్ వేయకుండానే 7262 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం శివ గారు. ఈ గ్రామ సమాచారం ఏంటి మేడం 2000 మొక్కలు పెట్టడం జరిగింది. 2000 మొక్కలు బతుకున్నాయి మేడం. 10 మేడం ఒకళ్ళు జాబ్ పట్టుకోవడం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇప్పించడం కూడా జరిగింది మేడం. 11 మేడం డిమాండ్ అనేది తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది నిర్వహించలేదు మేడం. 12 మేడం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు మేడం. 2022 మేకు సంబంధించి మాత్రమే ఉన్నది మేడం. కంపెనీ చేయడం లేదు మేడం. పేసిట్ మేడం 14 మేడం 7 రకాల రిజిస్టర్ మేడం 14 మేడం 7 రకాల రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫిర్యాదు రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం లేదు మేడం. 15 మేడం 3 రకాల ఫోటోకి గాను పని జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రం నిర్వహించడం జరిగింది మేడం. ఇక్కడ
మా లాస్ట్ టైం అడిగినప్పుడే అందరూ అన్ని చూపిస్తామన్నారు ఫోటోస్ 16 మేడం ఇంట్లో వాళ్ళు చూపిస్తే కార్యం రోజు వాళ్ళకి చూడాలి మా అంతా ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు 16 మేడం వర్క్ ఫైల్స్ అనేది ఇవ్వడం జరిగింది కానీ పూర్తి డాక్యుమెంట్స్ లేవు మేడం 17 మేడం ఎంబుక్ నందు రైతుల కూడా సంతకం తీసుకోవడం జరిగింది మేడం  రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం 19 మేడం వీరికి సంబంధించి ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు మేడం 20 మేడం ఎంపుకు నందు 12 పములు కళాలు రాయడం జరుగుతుంది మేడం 21 మేడం సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది మేడం 22 మేడం అర్థవనంలో భాగంగా 3776 మొక్కలు పెట్టడం జరిగింది ఫీల్డ్లో వెళ్ళి లెక్కించగా 3136 మొక్కలు బతుకున్నాయి 640 మొక్కలు చనిపోవడం జరిగింది 83% సర్వే మేడం 23 మేడం ఈ 4795 మొక్కలు పెట్టడం జరిగింది మేడం ఫారెస్ట్ నందు ఫీల్డ్లో వెళ్ళి లెక్కించగా 3891 మొక్కలు బతుకున్నాయి మేడం 904 మొక్కలు చనిపోవడం జరిగింది 81% సర్వే మేడం 24 మేడం 2 వర్కర్ల భాగంగా 6 మంది హక్కుదారులు 26 రోజులు పనులు చేయడం జరిగింది సంతకాలు లేకుండా 4072 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం 25 మేడం మాస్టర్ నందు ఆధార్ వేసి మళ్ళీ కొట్టివేసి దిద్దడం జరుగుతుంది మేడం రాయడం లేదు మేడం 16 పాస్ ఆర్డర్ మీద ఎలాంటి వివరాలని రాయడం లేదు మేడం 28 మేడం పాస్ ఆర్డర్ నందు ఈపీ గారు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం 29 మేడం రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది కానీ 2022 మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది మేడం 2023 కానీ చేయలేదు 30 మేడం 2 వర్కర్లు 5 మంది హక్కుదారులు పనులు చేయడం జరిగింది కానీ 5 రోజులకు కానీ పనులు చేయకుండా 778 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం అదనంగా ఎక్సెస్ మేడం అది ఎక్సెస్ బిల్ వాళ్ళు పని చేయకుండానే వన్ డే అటెండెన్స్ చేసి ఎక్స్ట్రా అది ఎంఐ ట్యాంక్ మేడం ఎంఐ ట్యాంక్ డ్రింక్ వాటర్ చూపించలేదు మేడం 32 మేడం ఇక్కడ టీకేపీ నందు పని చేపట్టడం జరిగిందని వెళ్ళి కొంత తీయగా 13 కేజీలు తేడా రావడం జరిగింది అందుకని 975 రూపాయలు పేమెంట్ అదనంగా చెల్లించడం జరిగింది మేడం టీకేపీ 33 మేడం 3 వర్గాలకు సంబంధించి పిఆర్ సంబంధించి రికార్డు అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం ఈ గ్రామ సమాచారం ఇంతే మేడం కొత్తపల్లి తాండా మేడం లింక్సాన్ పలుతాను కొత్తపల్లి లింక్సాన్ పలుతాను లేదు 9 మేడం మేడం 2 వర్కర్లు 3 మంది హక్కుదారులు పనిచేయడం జరిగింది కానీ 16 రోజులు వీళ్ళకి 100 days ఉండడం వల్ల పేమెంట్ కాలేదు మేడం ఇటు క్వాలిటీ కూడా తగ్గించడం జరిగింది మేడం
క్వాంటిటీ తగ్గింది అది ఇక్కడ ఇద్దరు హక్కుదారులు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పిహెచ్లో పిప్పిస్తామని చెప్పారు, చెప్పడం జరిగింది. ఇవ్వలేదు. ఒక కాగితము డైరీ ఏదొద్దా ఎవరైనా చెప్పచ్చు. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసినాక రాసుకుంటే కదా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ 14 మేడం 14 మేడం చేయాలి కదా సెక్రటరీ గారు. మేడం పేషెంట్ ప్లాన్ అనేది ఇవ్వడం లేదు మేడం. 15 మేడం 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది కానీ అందులో పూర్తిగా అప్డేట్ చేయడం లేదు మేడం. 16 మేడం 3 రకాల ఫోటో కానీ పని జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రం చూపించడం జరిగింది. ఏమన్నా ఫోటోలకి ఎవరన్నా వేరే రిజర్వేషన్ పెట్టేది కష్టం ఉన్న పనులు మీకు ఇబ్బంది అయ్యే పనులు అడగట్లేదు. మీరు చెయ్యగలిగిన ఎంప్లాయీగా మనం క్లియర్గా ఏం చేయాలో చేయాలో ఫోటో ఫస్ట్ ఎందుకు పెట్టమని ఆ వర్క్ పొజిషన్ ఏముందో తెలియడం. వర్క్ జరిగేటప్పుడు ఎట్లా జరుగుతున్నారు, పూర్తి అయిన తర్వాత ఇది పూర్తి అయింది ఈ షేప్లో ఉంది అని చెప్పడానికి అంతేనా? అది ఎందుకు 3 నిర్వహించడానికి ఏం కష్టం? వర్క్ ఫైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. పూర్తి డాక్యుమెంట్లు మేడం 17 ఉన్నాయి మేడం దగ్గర. ఓకే మేడం. 18 మేడం ఎంబుక్ నందు రైతుల కొన్ని సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. 19 మేడం మాస్టర్ రోల్ కాల్ చేయడం లేదు మేడం. 20 మేడం వీధికి సంబంధించి ఈసీ సెగ్మెంట్ చేయడం లేదు మేడం. 21 12 పవన్ కాలాలు రాయడం జరుగుతుంది మేడం. సర్వే రిజిస్టర్ నిర్వహించడం లేదు మేడం. 22 23 మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 140 మొత్తం 23 మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 140 మొక్కలు పెట్టడం జరిగింది. ఫీల్డ్లో వెళ్ళికగా 87 మొక్కలు బతుకున్నాయి, 50 మొక్కలు చనిపోవడం జరిగింది. 62% సర్వే మేడం. 24 మేడం 3 వర్కాయిల్లో అర్ధవనంలో భాగంగా 12,193 మొక్కలు పెట్టడం జరిగింది. ఫీల్డ్లో వెళ్ళికగా 10,103 మొక్కలు బతుకున్నాయి, 2,090 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 82% సర్వే మేడం. 25 మేడం ఇక్కడ 6 మంది హక్కుదారులకు పనులు చేయడం జరిగింది. మాస్టర్లను సంతకాలు లేకుండానే 5,615 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. 26 మేడం సిటిజన్ చాట్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు మేడం గ్రామ పంచాయతీ నందు. 20 మేడం లేబర్ బడ్జెట్ అనేది రాయడం లేదు మేడం గ్రామ పంచాయతీ నందు. 25 మేడం రోజుగా దివస్ అనేది నిర్వహించడం లేదు మేడం. 29 మేడం 21 మంది హక్కుదారులు పనులు చేయడం జరిగింది కానీ 24 వరకు పనులు చేయకుండానే 2,872 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఒక వన్ డే ఎక్సెస్ పేమెంట్ ఎక్సెస్ అంటే వాళ్ళ అటెండెన్స్ ఇక్కడ 2 వర్కాయిల్లో భాగంగా నర్సరీ పనులు చేపట్టడం జరిగింది కానీ నర్సరీ సంబంధించిన 4 రిజిస్టర్లు ఇవ్వాలి కానీ 3 రకాల రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, సర్వే రిజిస్టర్, విజిటర్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. 31 మేడం ఒకటి ఎంఐ ట్యాంక్ నిర్వహించడం జరిగింది కానీ ఎన్ఓసి అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది మేడం. తర్వాత 32 మేడం పిఆర్కి సంబంధించి రికార్డు ఇవ్వలేదు. ఈ గ్రామ సమాచారం ఇంతే మేడం.
128 information మేడం. 9th issue మేడం. డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం. జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది మేడం. ప్లేసిప్స్ ఇవ్వడం జరిగింది మేడం. ఏదో కార్డ్ రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది మేడం. సూపర్వైజర్లా గజెట్ ఆఫీసర్లా ఏది మీ చేతిలో కాగితం ఏది పెన్ ఏది రాసుకుంటాం అవన్నీ 3 రకాల ఫోటోస్ పెట్టడం జరిగింది మేడం. వెరీ గుడ్. ఫస్ట్ ఫైల్లో పూర్తి రకాల డాక్యుమెంట్స్ లేవు మేడం. చాలా వరకు ఉన్నాయా? రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. రోల్ కాల్ చేయడం లేదు మేడం. కలర్ రాయడం లేదు మేడం. క్వాంటిటీస్ ఒక దగ్గర రాస్తాం కదా సర్వే నిర్వహణ ఉంది మేడం. 21 మేడం. ఖతవనంలో భాగంగా 4000 మొక్కలు పెట్టిన రికార్డు ఉంది మేడం. ఇది లెక్కించగా 3218 మొక్కలు బతుకున్నాయి, 782 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 80% మేడం. 22 మేడం. 7 మంది కూలీలు పనిచేసినట్లు హాజరు ఉన్నాయి మేడం, కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు చూసుకోవాలి సెక్రటరీ గారు, డిపిఐ గారు ఇవన్నీ చెప్పాలి. నేను పట్టుకొని నర్సరీకి సంబంధించి మేడం రాములు అనే కూలి పనిచేసినట్లు హాజరు సంతకాలు ఉన్నాయి మేడం, కానీ మస్టర్లో తేడాగా ఉన్నాయి మేడం సంతకాలు. బాగా వినిపించింది కదా మేడం. 5 మంది కూలీలు మేడం పనిచేసినట్లు హాజరు సంతకాలు ఉన్నాయి మేడం, కానీ మొత్తం 1000 రోజుల్లో తక్కువగా వేయడం వల్ల ప్లేస్మెంట్ 1220 పక్కన రాయాలని చెప్పి అక్కడ రాయండి అంతే చాలు. కొట్టేది ఏం చేయదు, కింద రాయండి ఈ మాట. ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్పినాం కదా, ఏది వస్తుందో దాంట్లో వచ్చినాక సీఓ దగ్గర చూసుకోండి. దానికి ట్వంటీ సెవెంత్ మేడం. 27th మేడం రోజ్గార్ దివస్ నిర్వహించడం లేదు మేడం. ఏం చేయాలి ఏమర్థమైందో రోజ్గార్ దివస్ అంటే ఏం చేయాలో అది రాయడానికి మీటింగ్ పెట్టే రోజు మీకు అందరికీ ఎంపీలతో సహా అందరికీ మీటింగ్ పెట్టి అప్పటి నుంచి మీకు టైం దొరకలేదు రాయడానికి రాయలేదు. ఆ పని కావచ్చు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, మీ దగ్గర నుంచి ఇక్కడ మరి మీరు పనిచేస్తే కదా బయటకు తెలుస్తుంది గవర్నమెంట్. అక్కడేమో సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలని చెప్తుంది, మీరేమో మొత్తంలాగా పాటించారు. ఏమైనా కట్టి మరి మీరు పని చేస్తే అంటలేదు, రికార్డు మీద రాసేదానికి ఏముంది ఎక్సెస్ అయ్యింది మేడం 5 మంది కూలీలకి. మేడం 28th ఇష్యూ మేడం.
సెక్రటరీస్ మాత్రం చెప్పండి. అందరు సెక్రటరీలు మీ గ్రామ పంచాయతీ వన్ టు 9 ఇన్ఫర్మేషన్ సార్. 10వ ఇష్యూ వర్క్ సైట్ ఫెసిలిటీస్ నిర్వహించడం లేదు. విలేజ్ పార్క్ లో 840 మొక్కలు పెట్టారు సార్. 840 మొక్కలు పెడుతున్నాయి. 10వ ఇష్యూ మేడం వర్క్ సైట్ ఫెసిలిటీస్ నిర్వహించడం లేదు. వర్క్ సైట్ ఫెసిలిటీస్ నిర్వహించడం లేదు సార్. ఒక కూలీ 6 రోజులు పనిచేశాడు కానీ 100 రోజులు నిండిన కారణంగా 1550 రూపాయలు నష్టపోవడం జరిగింది. 12వ ఇష్యూ మేడం 2 మంది కూలీలు 12 రోజులు పనిచేశారు కానీ వీళ్ళకి అకౌంట్ లింక్ లేకపోవడం వలన 1526 రూపాయలు నష్టపోవడం జరిగింది. 13వ ఇష్యూ మేడం పని కొరకు డిమాండ్ తీసుకుంటారు కానీ డోంట్ పే అని తీసుకోవడం లేదు. 14వ ఇష్యూ మేడం జాబ్ కార్డ్ నిర్వహణ చేయడం లేదు. 15వ ఇష్యూ మేడం వారం వేతన రసీదులు ఇవ్వడం జరుగుతుంది. 16వ ఇష్యూ మేడం 7 రకాల రిజిస్టర్లకు 5 రకాల రిజిస్టర్లు అప్డేషన్ చేశారు, మిగతా 2 రకాలు చేయలేదు. 17వ ఇష్యూ మేడం పనులకు సంబంధించి 3 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది. 18వ ఇష్యూ మేడం వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ నిర్వహించడం లేదు. 19వ ఇష్యూ మేడం ఎంబుక్లలో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 20వ ఇష్యూ మేడం మాస్టర్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 21వ ఇష్యూ మేడం ఈసీ చెక్ మేజర్ వేజ్కి సంబంధించి 25% చేయాల్సి ఉండగా చేయడం లేదు. 22వ ఇష్యూ మేడం ఎంబుక్లో 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. 23వ ఇష్యూ మేడం మొక్కలకు సంబంధించి సర్వేకల్ రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. 24వ ఇష్యూ మేడం మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 830 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉంది. ఫీల్డ్కి వెళ్ళి లెక్కించాక 773 మొక్కలు బ్రతుకున్నాయి. 57 మొక్కలు చనిపోవడం జరిగింది. 93% బ్రతుకున్నాయి మేడం. 25వ ఇష్యూ మేడం హరితవనాలు 6 వర్కేడీలలో 54,080 మొక్కలు పెట్టినట్టు రికార్డు కలదు. 49,872 మొక్కలు బ్రతుకున్నాయి. 4,208 మొక్కలు చనిపోవడం జరిగింది. 92% బ్రతుకున్నాయి మేడం. 26వ ఇష్యూ మేడం లేబర్ బడ్జెట్ రాయడం లేదు మేడం. 27వ ఇష్యూ మేడం రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు మేడం. 28వ ఇష్యూ మేడం 2 మంది కూలీలు 12 రోజులు పనిచేశారు కానీ వీరికి సంతకాలు లేకుండా 2,176 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. 1
29వ ఇష్యూ మేడం, ఒక కూలీ 5 రోజులు పనిచేశాడు, కానీ టోటల్ డేస్లో 0 వేయడం వలన 1220 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. అన్ని రోజులు పడదా అటెండెన్స్ గుర్తుందా లేదా అసలు రాయండి, మీరు మస్టర్లో రాస్తే అయిపోతారు కదా. 30వ ఇష్యూ మేడం, నర్సరీకి సంబంధించి బిల్స్ అండ్ వోచర్స్ ఇవ్వలేదు, గ్రామ సభలో చూపించడం జరిగింది మేడం. సాటిస్ఫైడ్ కదా. 32వ ఇష్యూ మేడం, 6 మంది కూలీలు 61 రోజులు పనిచేసినట్టు రికార్డు అందలేదు, కానీ టోటల్ డేస్లో 67 చేయడం వలన 6 రోజులకు గాను 761 రూపాయలు ఎక్స్ట్రా డేస్ పేమెంట్ చేయడం జరిగింది. 33వ ఇష్యూ మేడం, టీకేపీ సంబంధించి ఒక టాస్క్లో తేడా రావడం జరిగింది మేడం. తెలంగాణ క్రీడా సంఘం ముప్పై 34వ ఇష్యూ మేడం, రామయ్య అన్న కూలీ జాబ్ కార్డ్ నంబర్ 429, ఇతను తేదీ 4/3/2017లో చనిపోవడం జరిగింది మేడం, కానీ ఇతనికి 11/4/2022 నుండి 24/4/2022 వరకు 3 రోజులు పనిచేసినట్లు రికార్డు అందగలదు మేడం. 410 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. గ్రామ సమాచారం ఇచ్చే మేడం. 128 ఇన్ఫర్మేషన్, 9 ఇష్యూ బయో ఫెన్సింగ్, 240 మొక్కలు పెట్టారు సార్, 240 మొక్కలు బ్రతికున్నారు. 10వ ఇష్యూ మేడం, వర్క్ సైడ్ ఫెసిలిటీస్ నిర్వహించడం లేదు. 11వ ఇష్యూ మేడం, 2 మంది కూలీలు 12 రోజులు పనిచేశారు, కానీ అకౌంటింగ్ లేకపోవడం వల్ల 3,000 రూపాయలు నష్టపోవడం జరిగింది. 12వ ఇష్యూ మేడం, డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. 13వ ఇష్యూ మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. 14వ ఇష్యూ మేడం, స్టే చిప్స్ ఇవ్వడం లేదు మేడం. 15వ ఇష్యూ మేడం, 7 రకాల రిజిస్టర్లకు 5 రకాల రిజిస్టర్లు అప్డేషన్ చేశారు, 2 రకాలు చేయలేదు మేడం. 16వ ఇష్యూ మేడం, పనులకు సంబంధించి 2 రకాల ఫోటోస్ చూపించారు, పని జరగక ముందు ఫోటో చూపించలేదు. 17వ ఇష్యూ మేడం, వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ నిర్వహించడం లేదు మేడం. 12 ఉన్నాయి మేడం. 18వ ఇష్యూ మేడం, కొలతల పుస్తకాలలో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 19వ ఇష్యూ మేడం, మాస్టర్ రోల్ కాల్ చేయడం లేదు. 20వ ఇష్యూ మేడం, ఈసీ వేజ్కి సంబంధించి 25% చెక్ మెజర్ చేయడం లేదు మేడం. 21వ ఇష్యూ మేడం, ఎంబుక్లలో 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. 22వ ఇష్యూ మేడం, సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 23వ ఇష్యూ మేడం, అర్ధవనాలు 88% బ్రతుకున్నాయి మేడం. 24వ ఇష్యూ మేడం, బృహత్పల్లి ప్రకృతి వనం 94% బ్రతుకున్నాయి మేడం.
25వ ఇష్యూ మేడం, రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు మేడం. ఆరు మంది కూలీలు 38 రోజులు పనిచేశారు కానీ సంతకాలు లేకుండా 7,600 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇరవై 28వ ఇష్యూ మేడం, ఒక కూలి 10 రోజులు పనిచేస్తే మొత్తం రోజుల్లో 12 రోజులు వేయడం జరిగింది. 2 రోజులకు గాను 470 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇరవై 29వ ఇష్యూ మేడం, ఈజీఎస్ వర్క్ సంబంధించి 2,441 రూపాయలకు సంబంధించి పే అడ్రస్ ఇచ్చి కానీ మస్టర్ చేయలేదు మేడం. 30వ ఇష్యూ మేడం, పిఆర్ వర్క్ సంబంధించి రికార్డు ఇవ్వలేదు మేడం. ఈ గ్రామ సమాచారం అయితే మేడం. ఇన్ఫర్మేషన్ సార్. 9వ ఇష్యూ, రెవెన్యూ ప్లాంటేషన్ 100% బ్రతుకున్నాయి సార్ మొక్కలు. 10వ ఇష్యూ, 2 మంది కూలీలు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. తొందరపడకండి మాట్లాడేటప్పుడు. జాబ్ కార్డ్ అప్లికేషన్ ఇక్కడికి వచ్చిందా, సెక్రటరీ తీసుకొని లేదా చెప్పు. జరగబోయే కార్యక్రమం జరిగింది చెప్పాలి. 11వ ఇష్యూ మేడం, వర్క్ సైట్ ఫెసిలిటీస్ నిర్వహించడం లేదు మేడం. 12వ ఇష్యూ మేడం, డిమాండ్ నో డిమాండ్ 2 తీసుకోవడం లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. 14వ ఇష్యూ మేడం, పే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం. 15వ ఇష్యూ మేడం, 7 రకాల రిజిస్టర్స్ అప్డేషన్ చేయడం జరిగింది మేడం. 16వ ఇష్యూ మేడం, పనులకు సంబంధించి పని జరిగేటప్పుడు ఫోటో చూపించలేదు, మీద 2 ఫోటోలు చూపించడం జరిగింది. 17వ ఇష్యూ మేడం, వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ నిర్వహించడం లేదు మేడం. 18వ ఇష్యూ మేడం, ఎంబుక్లలో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 19వ ఇష్యూ మేడం, మస్టర్ రోల్ కాల్ చేయడం లేదు. 20వ ఇష్యూ మేడం, వేజ్కి సంబంధించి 25% చెక్ మెజర్ చేయడం లేదు మేడం. 21వ ఇష్యూ మేడం, 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. 22వ ఇష్యూ మేడం, మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 23వ ఇష్యూ మేడం, బయోఫెన్సింగ్ 70% జరుగుతున్నాయి మేడం. అంటే వేరే రాకుండా పెట్టడం, వేరే జంతువుల నుంచి రక్షణ కల్పించడం. మరి బతికే మొక్కలు పెట్టాలి, సత్యం మొక్కలు పెట్టాలి, పశువు తినని మొక్కలు పెట్టాలి. బాబు బయోఫెన్సింగ్ అనేది జీవ కంచె, ఆ కంచె దాటి ఏ జంతువు రావచ్చు. మంచి హ్యాడ్ మొక్కలు పెట్టి. 24వ ఇష్యూ మేడం, పరిధవనాలు 76% బ్రతుకుంది మేడం. 28వ ఇష్యూ మేడం, 4 మంది కూలీలు 22 రోజులు పనిచేశారు కానీ సంతకాలు లేకుండా 3,401 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. 29వ ఇష్యూ మేడం, 3 మంది కూలీలు 18 రోజులు పనిచేశారు కానీ టోటల్ డేస్లో 9 అని చేయడం వలన మిగతా 9 రోజులకు 1,800 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. 5 మంది కూలీలు 19 రోజులు పనిచేశారు కానీ హాజరు లేకుండా 4,811 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. సెక్రటరీ చూసుకోవాలి అవన్నీ సంతకాలు.
3 మంది కూలీలు 21 రోజులు పనిచేశారు కానీ టోటల్ డేస్లో 24 చేయడం వలన 3 రోజులకు గాను 483 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. 32వ విషయం మేడం, టీజీఎస్ వర్క్ సంబంధించి 4800కు సంబంధించి పే అడ్రస్ ఇచ్చి కానీ మస్టర్స్ ఇవ్వలేదు మేడం. పిఆర్ వర్క్లకు సంబంధించి రికార్డు ఇవ్వలేదు మేడం. 34వ విషయం మేడం, ఒక వర్క్ ఐడికి పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. పాస్ ఆర్డర్ లేకుండా. 35వ విషయం మేడం, ఎర్ర సంజీవులు అనే కూలి జీపీలో ఎంపీడబ్ల్యూ వర్కర్గా పనిచేస్తూ ఉపాధి హామీ పనిలో 12 రోజులు పనిచేసినట్టు రికార్డు అందుకలేదు మేడం. అతన్ని అడిగితే పని చేయలేదని చెప్పింది మేడం. 3,900 రూపాయలు పేమెంట్ జరిగింది మేడం. శాఖల నర్సింహులు 14 రోజులు పనిచేశాడు మేడం. కానీ తన సంతకాలు సుంకే నర్సింహులు పేరుపై సంతకాలు పెట్టడం వల్ల 3,155 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. అవునా వేరే వాళ్ళు ఈ గ్రామ సమాచారం ఇంతే మేడం. నేమ్ యాడింగ్ కోసం 6 దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నైన్త్ ఇష్యూ డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. 10th వరకు జాబ్ కార్డ్ అప్డేషన్ 30% మాత్రమే ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ 11వ ఇష్యూ పే స్లిప్స్ పంపిణీ చేయట్లేదు అని తెలిపారు. 12 7 రిజిస్టర్స్లో 5, 6 ఇచ్చారు కానీ అప్డేషన్లో లేవు. స్థాయిలో ఫోటోస్ అనేవి నిర్వహించట్లేదు. చెప్పట్లేదు మీ ఫోన్లు ఉన్నాయంట ఎందుకు పూజ చేసుకుంటే భక్తి పెరిగి దగ్గర దగ్గరికి
నెక్స్ట్ 24 2 వర్కేడీలలో రెవెన్యూ ప్లాంటేషన్లో 800 మొక్కలు పెట్టడం జరిగింది. 628 మొక్కలు బ్రతుకున్నాయి. 172 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 78% సర్వైవల్. 25 2 వర్కేడీలలో హరితవనాలు ప్లాంటేషన్లో 8784 మొక్కలు పెట్టడం జరిగింది. నిర్వహించట్లేదు. నెక్స్ట్ 27 పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు. నెక్స్ట్ 2 వర్కేడీలకు సంబంధించి నర్సరీ రిజిస్టర్స్ నిర్వహించి అప్డేట్ చేయడం జరిగింది. రోజులు పనిచేసినట్టు మస్టర్లలో హాజరు సంతకాలు ఉన్నాయి కానీ మొత్తం కాలంలో 0 వేయడం వల్ల సిఓ గారు పేమెంట్ చేయలేదు. డిమాండ్ ఫార్మ్స్ ఇవ్వలేదు. 11th 1 జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు. ఏం పని చేయలేదు మీరు? మిమ్మల్ని ఎట్లా ఒప్పుకోవాలి చెప్పండి. చెప్పండి. పన్నెండు పే స్లిప్స్ ఇవ్వలేదు. 13 సెకండ్ రిజిస్టర్, ఫోర్త్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. మిగతా 5 రిజిస్టర్స్ అప్డేట్ లేదు. 14th 3 దశల ఫోటోలు నిర్వహించడం జరిగింది. 15 10 వర్కేడీలకు సంబంధించి వర్క్ ఫైల్స్ ఇచ్చారు కానీ డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో పెట్టలేదు. 16 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 17 రోల్ కాల్ చేయడం లేదు. 18 చెక్ మెజర్ చేయడం లేదు. 19 12 13 కాలమ్స్ రాయడం జరిగింది. 20 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు. నెక్స్ట్ 4 వర్కేడీలలో హరితవనాలు ప్లాంటేషన్లో 97% మొక్కలు బ్రతికారు. నెక్స్ట్ శాంతి అనే హక్కుదారు 11 రోజులు పనిచేసినట్లు మాస్టర్లలో హాజరు సంతకాలు ఉన్నాయి కానీ మొత్తం రోజుల్లో 15 వేయడం వల్ల 1 డే లాస్ అవ్వడం జరిగింది. 190. పనిచేసినట్లు మాస్టర్లలో హాజరు ఉన్నాయి కానీ సంతకం లేకుండానే 501 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నర్సరీకి సంబంధించి రిజిస్టర్స్ అప్డేషన్ చేయలేదు. నెక్స్ట్ 21 రోజుల నివాస్ రిజిస్టర్ నిర్వహించారు. నెక్స్ట్ 4 మంది కూలీలు 42 రోజులు పనిచేసినట్టు మస్టర్లలో రోజువారీ హాజరులు సంతకాలు చేయడం జరిగింది కానీ 46 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. ఎక్సెస్ పేమెంట్ అయింది 764. టీటీవీలో 1000 మొక్కలు పెట్టిన రికార్డు ఉంది మేడం. వెళ్ళి లెక్కించా 1000 మొక్కలు బతుకున్నాయి మేడం. 100% టెన్త్ ఇష్యూ మేడం. 4 మంది కూలీలు పనిచేసిన హాజరు సంతకాలు ఉన్నాయి మేడం. వీళ్ళకి 100 days నిండడం వల్ల పేమెంట్ చేయలేదు మేడం. 2600. లెవెన్త్ ఇష్యూ మేడం. మంజులాని కూలీ మేడం పనిచేసినట్టు హాజరు సంతకాలు ఉన్నాయి సార్. 12 రోజులు పనిచేసినట్టు మేడం. అకౌంట్ ప్రాబ్లం వల్ల వీళ్ళకి పేమెంట్ కాలేదు. 12th ఇష్యూ మేడం. డిమాండ్ ఉంది, నో డిమాండ్ లేదు మేడం.
జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది మేడం. ప్లేసెస్ ఇవ్వడం జరిగింది మేడం. 5-6 రిజిస్టర్స్ నిర్వహించలేదు మేడం. పని జరగకముందు ఫోటో చూపించలేదు మేడం. 2 రకాల ఫోటో చూపించారు. వర్క్ ఫైల్ పూర్తి రకాల డాక్యుమెంట్స్ లేవు మేడం. 15 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటుంది మేడం. రైతు కూలీల సంతకాలు తీసుకోవడం లేదు మేడం. ఎంబీలలో చాలా వరకు అయితే కనిపిస్తుంది మేడం. 12-13 కాలాలు రాస్తున్నారు మేడం. సర్వర్ రిజిస్టర్ నిర్వహణ ఉంది మేడం. హరితవనంలో భాగంగా మేడం ఫారెస్ట్లో 4600 మొక్కలు ఎట్లా రికార్డు ఉంది మేడం. వెరీ లెక్కించగా 24th సార్. 24th సార్. హరితవనాల్లో భాగంగా 4500 మొక్కలు పెట్టిన రికార్డు ఉంది మేడం. వెళ్ళి లెక్కించగా 20 ప్లాంటేషన్ సార్ 900 మొక్కలు పెట్టిన రికార్డు ఉంది మేడం. వెళ్ళి లెక్కించగా 516 మొక్కలు బతుకున్నాయి. 384 మొక్కలు నర్సరీ రిజిస్టర్స్ సార్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 27 సార్. 20 మంది కూలి పనిచేసిన హాజరు సంతకాలు ఉన్నాయి మేడం. వీళ్ళకి లాస్ట్ డేస్ అయింది మేడం. లాస్ట్ డేస్ మేడం 20 మంది కూలీలకి పనిచేసిన రూపాయలు తక్కువ వేసింది మేడం. 28 మేడం 2 మంది కూలీలకి పనిచేసిన రోజు కన్నా సీఓగా తక్కువగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. 29th మేడం హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. హరితవనంలో పనిచేసినట్లు హాజరు ఉన్నాయి మేడం. కానీ మొత్తం ముగిసిన తర్వాత సంతకం చేసింది మేడం. హాజరు సంతకాలు 2 మంది కూలీలు మేడం 4 రోజులు పనిచేసినట్టు హాజరు ఉన్నాయి. సంతకాలు ఉన్నాయి మేడం కానీ హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. 32 మేడం రోజ్గార్ దివాస్ మేడం నిర్వహించండి. ఫారెస్ట్లో మేడం మాణిక్యం అనే కూలి పనిచేసినట్లు హాజరు సంతకాలు ఉన్నాయి మేడం. కానీ వీళ్ళకి ఎక్కువ రోజులు పేమెంట్ చేయడం జరిగింది మేడం. 3 రోజులు ఎక్స్ట్రా పేమెంట్ చేసి సార్ 15 మంది కూలీలు పనిచేసినట్లు హాజరు సంతకాలు ఉన్నాయి సార్. కానీ వీరికి ఎక్కువగా వేయడం వలన 5300 రూపాయలు ఎక్సెస్ అయింది మేడం పేమెంట్. లేదు సార్ లేదు మేడం మనది ఇలా చేశాను. పదకొండు మంది కూలీలు మేడం పనిచేసిన రోజు కన్నా సీఓ గారు ఎక్కువగా పేమెంట్ చేసింది మేడం. $36 మేడం టీకేపీలో ఆర్ట్స్కోర్స్లో తేడా రావడం జరిగింది మేడం. 44 kgs మేడం. 2889 మేడం.
ఎంపీడబ్ల్యూ వర్కర్ వాళ్ళు పనిచేసినట్లుంది మేడం. ఆయన 5 సంవత్సరాల నుంచి జీపీ వర్కర్ వర్క్ చేస్తుందంట మేడం. ఎంపీడబ్ల్యూలో కూడా పనిచేసినట్లుంది సార్. ఆయన హర్తవల వంటి ఇన్ఫర్మేషన్ సార్. నైన్త్ ఇష్యూ మేడం. డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు మేడం. ప్లేసిప్స్ ఇవ్వడం జరిగింది మేడం. 27 రిజిస్టర్ నిర్వహించడం లేదు మేడం, కానీ గ్రామ సభలో చూపించడం జరిగింది మేడం. పనులకు సంబంధించిన 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది మేడం. వర్క్ ఫైల్లో 15 రకాల డాక్యుమెంట్స్ పెట్టారు మేడం. రైతు కుల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. మాస్టర్ రోల్ కాల్ చేయడం లేదు మేడం. మేడం వేదిక సంబంధించి చెక్ మెసేజ్ చేయడం లేదు మేడం. 12-13 కాలాలు రాయడం లేదు మేడం. 4 MBలలో సర్వైవల్ రిజిస్టర్ నిర్వహణ ఉంది మేడం. హతవరణ పనికి సంబంధించి మేడం 4 ఎకరాలు 12,000 మొక్కలు పెట్టిన రికార్డు ఉంది కలిసి మేడం. వెళ్ళి లెక్కించగా 10,235 మొక్కలు బతుకున్నాయి. మిగిలిన 1,743 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 85%. వివిధ మస్టర్లకు కొట్టువేతలు జరుగుతున్నాయి మేడం. మస్టర్ కొట్టువేతలు 3 మంది 3 మంది కూలి పనిచేసినట్లు హాజరు సంతకాలు ఉన్నాయి మేడం. కానీ తక్కువగా వేయడం వల్ల 450 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. రోజ్గార్ దివాస్ సార్ లేదు మేడం. 25th మేడం వల్ల 707 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. అంటే అకౌంట్ ప్రాబ్లం. మల్లయ్య అని కూలి మేడం హాజరు కలువు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. సంతకాలలో అక్షరం రాసింది.
27th మేడం నాట్ గివెన్ మేడం పిఆర్. 28 సార్ ఎక్సెస్ సార్ 3 మంది కూలీలకు ఎక్సెస్ అయింది. 29 మేడం ఆర్ట్స్ కోసం తేడా రావడం జరిగింది మేడం 1303 రూపాయలు 20 kg. ఈ గ్రామ సమాచారం ఏం చేస్తాం? గంగాపూర్ గ్రామ పంచాయతీ 1 to 8 ఇన్ఫర్మేషన్ మేడం. 9వ వచ్చేసి పల్లెటూరు దూరంలో 100% సర్వేవల్ మేడం ప్లాంటేషన్. మేడం ఇక్కడ 100 days కంప్లీట్ మేడం, క్వాంటిటీ తగ్గించడం జరిగింది. 11వ అంశం వచ్చేసి అకౌంట్ ప్రాబ్లం వల్ల పేమెంట్ కలదు మేడం. పేమెంట్ చేసినామని తెలిపారు కానీ మేడం నెక్స్ట్ ఆడిట్లో పేమెంట్ చేసినామని చెప్పారు, దానికి సంబంధించి ప్రూఫ్ ఏం చూపించలేదు. అదేవిధంగా ఈ కేవైసీ కూడా సేమ్ మేడం, ఇక్కడ ఆల్రెడీ పేమెంట్ చేసినామని చెప్పారు కానీ దానికి సంబంధించి మాస్టర్స్ కానీ ఏం చూపించలేదు. నెక్స్ట్ ఇక్కడ రంగాయన కూలి పనిచేసినట్టుంది మేడం. 11 రోజులకు సంబంధించి నర్సరీలో పేమెంట్ చేయలేదు మేడం. ఎంబు కూడా రికార్డ్ చేయడం జరిగింది కానీ సిఓ గారు పేమెంట్ చేయలేదు. పదమూడు నెక్స్ట్ డిమాండ్ ఫామ్స్ అనేది నిర్వహించడం జరిగింది మేడం. నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు. అదేవిధంగా జాబ్ కార్డ్ అప్లికేషన్ పనులు చేసిన వివరాలు రాయడం జరుగుతుంది మేడం పూర్తి స్థాయిలో, కానీ వెనక క్యాలెండర్ అనేది కొట్టేస్తలేదు మేడం అక్కడ సీనియర్ మేడం. అదేవిధంగా పేషెంట్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని తెలపడం జరిగింది మేడం. 7 రకాల రిజిస్టర్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3 దశల ఫోటోలకు 2 దశల ఫోటోలు ఏర్పాటు చేయడం జరిగింది మేడం. మిగతా ఫోన్లో చూపించడం జరిగింది. వర్క్ ఫైల్లో 14 రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి మేడం, మిగతా డాక్యుమెంట్ అనేది లేదు. రైతులకు సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది మేడం. రోల్ కాల్ అనేది చేయడం లేదు. 25% చెక్ మెజర్మెంట్ అనేది లేదు మేడం. ఎర్త్ వర్క్లకి 12 పంపుల కాలం రాయడం జరిగింది మేడం. ప్లాంటేషన్కి మాత్రం రాయలేదు, ఒక 2 MIలలో, మిగతా అన్నింటిలో రాయడం జరిగింది. సర్వేవల్ రిజిస్టర్ అప్డేట్ లేదు మేడం, వాళ్ళు వర్క్ ఐడీలు మాత్రం రాయలేదు మేడం, మిగతా మొత్తం రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ హరితవనం ప్లాంటేషన్ మేడం 80% సర్వేవల్ ఉన్నాయి మేడం. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్లలో కొట్టువేతలు చేయడం జరుగుతుంది మేడం, ఆధారాలు దించడం జరుగుతుంది మేడం. మేడం డైలీ అటెండెన్స్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. సంతకాలు ఉన్నాయి, టోటల్ డేస్లో రాదు కానీ అటెండెన్స్ అనేది తీసుకోలేదు. సంతకాల్లో కూడా పేమెంట్ అయింది మేడం. కూలీలను అడిగితే పనులు చేయడం జరిగిందని తెలపడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇక్కడ మేడం లాస్ట్ డేస్ మేడం 19 రోజులు పనిచేస్తే 10 రోజులకు పేమెంట్ కావడం వల్ల 670 రూపాయలు లాస్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ట్రిప్ షీట్ అనేది ఇవ్వలేదు మేడం ఎంఐ ట్యాంక్ సంబంధించి, కానీ గ్రామంలో ఎంఐ ట్యాంక్ పని చాలా బాగా చేస్తారు మేడం. ఎంఐ ట్యాంక్ చాలా బాగా చేస్తారు. 2 meters వరకు డెప్త్ ఇస్తారు మేడం, నేను ఎక్కడ చూడలేదు ఇప్పటికి, చాలా బాగా చేస్తారు. మాకు పెట్టిన మేడం, మేము గ్రూప్లో కూడా షేర్ చేసినాం. మా నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్స్ అనేది నిర్వహించలేదు మేడం. టీకేపీ ఉంది సార్, అక్కడ అనుమతి లేని పని చేసినట్లు గుర్తించడం జరిగింది మేడం. రోజుగారు దివాస్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది మేడం. పూర్తి స్థాయిలో అనేది ఎలా రాయాలనేది తెలియలేదు వాళ్ళకి. నెక్స్ట్ నర్సరీ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది మేడం. 3 రిజిస్టర్లు, ఒక డిమాండ్ రిజిస్టర్ మాత్రం అది ఏ విధంగా చేయాలో తెలియక పెట్టలేదు మేడం. మిగతా డిస్ట్రిబ్యూషన్ చేసిరు, స్టాక్ రిజిస్టర్ రిజిస్టర్ కూడా చేసిరు. నెక్స్ట్ ఇక్కడ ఎక్సెస్ డేస్ సార్ 1198 రూపాయలు ఎక్సెస్ అయింది పేమెంట్ ఒక్కొక్క రోజుకి. NMMS ఈ టీకేపీలో కొలతలు తేడా రావడం జరిగింది సార్. ఇది 1620 ఒక 4 times దాన్ని రికార్డ్ గొడవల వల్ల, అందుకే లెంత్లో మనకు తేడా వచ్చింది మేడం. మళ్ళీ పెట్టించి కానీ అది ఇరిగిపోయిన రాస్తుంటాయి కదా, దానికి అది తక్కువ వచ్చింది అన్నట్టు. అది కేసు అది ల్యాండ్ ఇష్యూ వల్ల అక్కడ లెంత్ తక్కువ కదా, అది అబ్జర్వేషన్.
మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. ఎంబీస్ సంతకాలు లేకుండానే ఎంబీ రాయడం జరుగుతుంది మేడం సోషల్ ఫారెస్ట్ సంబంధించి. అదేవిధంగా ఒక వర్కేడి నాట్ గివెన్ రికార్డ్ సోషల్ ఫారెస్ట్ నాట్ గివెన్. నెక్స్ట్ అదేవిధంగా పాస్ ఆర్డర్లు వేయకుండానే పేమెంట్ చేస్తుంది మేడం సోషల్ ఫారెస్ట్లో. పాస్ ఆర్డర్లు లేకుండా పేమెంట్ చేస్తుంది, వాళ్ళు కూడా పాస్ ఆర్డర్ వేయాలి కదా మేడం. ఓకే, ధన్యవాదాలు మేడం. ఈ గ్రామ సమాచారం ఇంతే. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. 10th 1 ప్లే స్లిప్లు ఇవ్వడం లేదు మేడం. 11th జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. రిజిస్టర్లో నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు. 12th 2 టైప్స్ ఫోటోస్ నిర్వహించారు, మిగతా ఫోటో నిర్వహించడం లేదు. 13th వర్క్ ఫైల్ కి సంబంధించి 11-12 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించారు, మిగతా డాక్యుమెంట్స్ నిర్వహించలేదు. 14th కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 15th రోల్ కాల్ అమలు చేయడం లేదు. 16th ఈసీ చెక్ మెథడ్ చేయడం లేదు. 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 19 మేడం 3 వర్క్ ఐడీలలో హరితవనాలు 8,910 మొక్కలు పెట్టడం జరిగింది. 7,251 మొక్కలు బ్రతికున్నాయి, మిగతా 1,659 మొక్కలు చనిపోవడం జరిగింది. 81% సర్వైవల్. 25 మేడం ఎంఏ ట్యాంక్కి సంబంధించి ట్రాక్టర్ ట్రిప్ షిప్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. 21 మేడం రోజ్గార్ దివస్ నిర్వహించడం లేదు. 22 4 కూలీలు 48 రోజులు పనిచేశారు, కానీ వారికి రోజువారీ కాలంలో 44 రోజులు వేయడం వల్ల 4 రోజులు నష్టపోవడం జరిగింది. 8,832 రూపాయలు. 23 మేడం ఎక్సెస్ 15 మంది కూలీలు 150 రోజులు పనిచేశారు, 20 రోజులు ఎక్స్ట్రా పేమెంట్ చేశారు. 24 మేడం టీకేపీలో తేడా రావడం జరిగింది. పని ప్రదేశంలో పోల్స్ లేవు మేడం. ఇరవై 26 మేడం గుండె శేఖమ్మ 25/9/2020 చనిపోవడం జరిగింది. 2/5/2022 నుండి 29/5/2022 వరకు 20 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్ నందు హాజరులు సంతకాలు చేసి 4,478 రూపాయలకు పేమెంట్ చేశారు. జరిగింది. 11 నేమ్ యాడింగ్ కోసం దగ్గర నెక్స్ట్ 3 హక్కుదారులకి 100 డేస్ పూర్తి కావడం వల్ల 1,728 రూపాయలు పేమెంట్ కాలేదు, క్వాంటిటీ తగ్గించలేదు.
13 డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. 14 జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. 15 పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు. 16 7 రిజిస్టర్స్ నిర్వహించి అప్డేట్ చేయడం జరిగింది. 17 డ్యూరింగ్ ఫోటో నిర్వహణ ఉంది. ఆఫ్టర్ బిఫోర్ లేవు. 18 వైఫై నిర్వహణ ఉంది. 21 డాక్యుమెంట్స్ లేవు. 17 18 వరకు ఉన్నాయి. 19 దెంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 20 రోల్ కాల్ చేయలేదు. 21 చెక్ మేజర్ చేయట్లేదు వెజ్కి సంబంధించి. 22 12 13 కాలమ్స్ రాయడం జరిగింది. 23 సర్వైవల్ రిజిస్టర్ ఇవ్వలేదు. గ్రామ సభలో చూపించడం జరిగింది. 24 ఇద్దరు హక్కుదారులు 9 రోజులు పనిచేసినట్లు హాజరులు ఉన్నాయి. కానీ వీరి సంతకాలు లేకుండానే 1719 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. 25 5 వర్కడీలలో 5 మంది హక్కుదారులు 27 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు హాజరు సంతకాలు ఉన్నాయి. కానీ మొత్తం కాలంలో 22 అని వేయడం వల్ల 5 రోజులకు గాను 993. 28 ఎంఏ ట్యాంక్ పనులకు సంబంధించి ఎన్ఓసీలు ఇవ్వలేదు. గ్రామ సభలో చూపించడం జరిగింది. 29 4 వర్కడీలలో 9 మంది హక్కుదారులు 43 రోజులు పనిచేసినట్లుంది. కానీ 52 అని వేయడం వల్ల ఎక్సెస్ పేమెంట్ పోయింది. 1947 రూపీస్. 30 క్యాలిక్యులేషన్ మిస్టేక్ మేడం. కూలీలు నష్టపోవడం జరిగింది. 930 రూపీస్. 31 పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు. మేడం 9వది డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. అని నో డిమాండ్ తీసుకోవడం లేదు. 10th జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 11th ప్లే స్లిప్పులు ఇవ్వడం జరిగింది. 12th 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. 13th 6 పనులకు సంబంధించి జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 27 మేడం బృహత్ పల్లె ప్రకృతి మనం 27% సర్వైవల్ ఉంది మేడం. 21వ 80% సర్వైవల్ ఉంది మేడం. రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో చూపించడం జరిగింది. 23 మేడం ట్రాక్టర్ రిక్షిప్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. 24 మేడం లెస్ 9 మందికి 60 రోజులు పని చేసినట్లు మాస్టర్లో ఉంది. 44 రోజులు వేయడం వల్ల 22 రోజులు నష్టపోవడం జరిగింది. 2240 రూపాయలు. 25 మేడం ఎక్సెస్ 11 మంది కూలీలు 96 రోజులు పనిచేసినట్లుంది. 118 రోజులు వేయడం వల్ల 26 రోజులు ఎక్స్ట్రా పేమెంట్ అయింది. 4200 రూపాయలు. 26 మేడం టీకేపీలో తేడా రావడం జరిగింది. 2071 రూపాయలు. 27th పిఆర్కి సంబంధించి రికార్డు ఇవ్వలేదు. పిఆర్ వర్క్కి సంబంధించి రికార్డు ఇవ్వలేదు. ఈ గ్రామ సమాచారం ఇస్తే మధురై సెక్రటరీ గారు ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడ ఉంది? పదవి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. ప్లే స్లిప్పులు ఇవ్వడం లేదు. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. 2 టైప్స్ ఆఫ్ ఫోటోస్ నిర్వహించారు. డిమాండ్స్ నో డిమాండ్ తీసుకోవడం లేదు.
బజారే మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. ప్లేస్ స్లిప్పులు దానికి ఇవ్వడం లేదు. ఏదో రిజిస్టర్గా నిర్వహించడం జరిగింది. 2 types ఆఫ్ ఫోటోస్ నిర్వహించారు. వర్క్ ఫైల్కి సంబంధించి 12-13 డాక్యుమెంట్స్ మాత్రమే నిర్వహించడం జరిగింది. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. రోల్ కాల్ అమలు చేయడం లేదు. మెటీరియల్కి సంబంధించి ఈసీ చెక్ మెజర్ చేశారు కానీ వేజ్కి సంబంధించి చేయలేదు. ఎంబుక్లలో 12-13 కాలాలు రాయడం జరిగింది. మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం లేదు. మేడం. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో 84% సర్వైవల్ ఉంది. 21 మేడం. ఎవెన్యూ ప్లాంటేషన్లో 82% సర్వైవల్ ఉంది. 20 రివర్స్ నిర్వహించడం లేదు. సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదు. 25 మేడం. 19 మంది కూలీలు 75 రోజులు పనిచేశారు. 56 రోజులు వేయడం వల్ల 23 రోజులు నష్టపోవడం జరిగింది. 3,522 రూపాయలు. 26 మేడం. వైట్నర్ వాడడం జరిగింది మస్టర్లలో. 28 ఎక్సెస్ నుంచి రికార్డ్ ఇవ్వలేదు. ఫరీద్పూర్ గ్రామ పంచాయతీ 108 ఇన్ఫర్మేషన్ మేడం. 9 వచ్చేసి పల్లె ప్రకృతి వనంలో 100% సర్వైవల్ మేడం ప్లాంటేషన్. రెవెన్యూ ప్లాంటేషన్లో కూడా 100% సర్వైవల్ మేడం. 124 మొక్కలకు 124 బతుకున్నాయి మేడం. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ ప్రాబ్లం వల్ల పేమెంట్ కాలేదు మేడం 10 మంది కూలీలకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ డిమాండ్ ఫార్మ్స్ నో డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం లేదు మేడం. చూపించలేదు మేడం, ఇప్పుడే చెప్తారు కాబట్టి. మేడం అయితే ఏం చేయాలంటే అకౌంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు నెక్స్ట్ వీక్లో నిర్వహించడం లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా పనులు చేసిన వివరాలు రాయడం జరుగుతుంది మేడం. ఇది కూడా పూర్తి స్థాయిలో చేయడం లేదు. అది రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం. రిజిస్టర్ డిమాండ్ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు మేడం. ఇక్కడ మిగతా రిజిస్టర్లు కూడా నవంబర్ వరకు అప్డేషన్ ఉన్నాయి మేడం. నెక్స్ట్ పనులు జరుగుతున్న సమయంలో ఫోటోలు చూపించడం జరిగింది. మిగతా 2 దశలలో ఫోటోలు అనేది లేదు మేడం. వర్క్ ఫైల్లో 13 రకాల డాక్యుమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. రైతుల సంతకాలు అనేది తీసుకోవడం లేదు. నెక్స్ట్ రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం. ఈసీ గారు 25% చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. 12 కాలమ్స్ రాయడం జరిగింది మేడం. ఇక్కడ సర్వైవల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు మేడం. ఓన్లీ వర్క్ ఐడీస్ రాస్తారు మేడం. మిగతా హరితవనాలు 100% అట్లా రాయడం జరుగుతుంది. కానీ నెక్స్ట్ హరితవనాలు ప్లాంటేషన్ 85% సర్వైవల్ మేడం. ఇక్కడ నెక్స్ట్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు మేడం. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్లు అనేది 20 రోజులు పనిచేస్తే 7 రోజుల పేమెంట్ అయిన అందువల్ల 820 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. నెక్స్ట్ ఈ గ్రామంలో
నెక్స్ట్ ఇక్కడ నర్సరీకి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్లు కూడా రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. కానీ నెక్స్ట్ ఇక్కడ సంతకాలు లేకుండా పేమెంట్ అయ్యింది మేడం. చాక్యాల కూలికి 3 రోజులకు సంబంధించి. అదేవిధంగా ఎక్సైజ్ కూడా 12 రోజులకు సంబంధించి భానత్ మాన్సింగ్ డెత్ కేసు ఇక్కడ చనిపోయిన వ్యక్తికి చెల్లింపు చేయడం జరిగింది 1348. వాళ్ళ కోడలు పనిచేయడం జరిగిందని తెలపడం జరిగింది. కానీ వాస్తవంగా చనిపోయిన వాళ్ళ పేరు మీద ఎవరు కూడా పనిచేయకూడదు. ఈ గ్రామ సమాచారం ఏంటి? $900 సార్. 10th అయినంతం వచ్చేసి పనులు జరుగుతున్న ఫోటోలు చూపించడం జరిగింది. మిగతా 2 దశలో ఫోటోలు చూపించలేదు. వర్క్ ఫైల్లో 14 రకాల డాక్యుమెంట్లు పెట్టడం జరిగింది. మిగతా 7 రకాల డాక్యుమెంట్ లేదు. ఇక్కడ కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. రైతుల 25 అంశాలు మేడం. ఇక్కడ అనుమతి మన సరుకులు అనుమతి లేని పని చేసినట్టుగా గుర్తించడం జరిగింది. 26 వచ్చేసి సంతకాలు లేకుండా 3 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. ఈ కూలీని అడిగితే వాస్తవంగా పనులు చేయడం జరిగిందని తెలపడం జరిగింది మేడం. క్రీడా ప్రాంగణంలో తేడా రావడం జరిగింది. ఇవి ఎరెక్ట్ కూడా చేయలేదు మేడం. అక్కడ ఫిట్ చేయలేదు. డబుల్ బార్, సింగిల్ బార్, వాలీబాల్ కోర్ట్స్ కూడా అక్కడ ల్యాండ్ ఇష్యూ వల్ల ఎరెక్ట్ చేయలేదు మేడం. ఇక్కడ ఎంపీడబ్ల్యూ వర్కర్ పని చేయడం జరిగింది మేడం. కూలీని అడిగితే నేను వాస్తవంగా పని చేయలేదని తెలపడం జరిగింది మనకి. డిమాండ్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోవట్లేదు. 11 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 12 పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది. 13 7 రకాల రిజిస్టర్లు అప్డేట్ చేయడం జరిగింది. 14 3 దశల్లో ఫోటోలు నిర్వహించడం జరిగింది. 11 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. 16 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం చెక్ మెజర్ చేయట్లేదు రైట్స్కి సంబంధించి. 19 12 13 కాలమ్స్ రాయట్లేదు. 20 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు. 21 4 వర్క్ ఐడీలలో హర్తవనాలు ప్లాంటేషన్లో 89% సర్వైవల్ ఉంది. 22 రెవెన్యూ ప్లాంటేషన్లో 300 మొక్కలు పెట్టగా 300 మొక్కలు బ్రతుకున్నాయి. 50 మొక్కలు చనిపోవడం జరిగింది. 23 3 మంది ముగ్గురు హక్కుదారులు 26 రోజులు పనిచేసినట్లు మస్టర్లలో హాజరు సంతకాలు ఉన్నాయి. కానీ మొత్తం వేయం కాలంలో తక్కువ వేయడం వల్ల 3 రోజులకు $506 పేమెంట్. 2 హక్కుదారులు 2 రోజులు పనిచేసినట్టు మాస్టర్ నందు హాజర్లు కనుక కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 27 ఎక్సెస్ పేమెంట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కూల్ తండా 81 డిమాండ్ తీసుకోలేదు. 9th జాబ్ కార్డ్ అప్డేట్ చేయడం జరిగింది. 10th పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 11 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. కానీ డిమాండ్ రిజిస్టర్ అప్డేట్ చేయలేదు. 12 2 దశల్లో ఫోటోలు నిర్వహించడం జరిగింది. కానీ బిఫోర్ ఫోటో నిర్వహించలేదు. 13 వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. 14 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 15 రోల్ కాల్ చేయట్లేదు. 16 వేజ్కి సంబంధించి చెక్ మెజర్ చేయట్లేదు. 17 ఎంబుక్లలో 12 13 కాలమ్స్ రాయడం జరిగింది. 18 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 19 హర్తవనాలు ప్లాంటేషన్ 4 వర్క్ ఐడీలలో 85% సర్వైవల్ ఉంది. నెక్స్ట్ 26 కూలీలు వివిధ లెస్ డేస్ అయింది మేడం. లెస్ డేస్ లాస్ట్ పేమెంట్ ఎక్సైజ్ డేస్
నెక్స్ట్ 23 ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి ఎన్ఓసి ఇవ్వలేదు. టీకేపీలో తేడా రావడం జరిగింది. ట్వంటీ ఫైవ్ పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు. పేమెంట్ లేదా యాడింగ్ ఉంటే యాడింగ్ చేయించి తిరిగి ఇచ్చేసాను వెంట వెంట సెక్రటరీ నా పని కాదని. నెక్స్ట్ పాస్ తీసుకోలేదు, గ్రామ సభలో చూపించడం జరిగింది. 12 పూర్తి స్థాయిలో జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు. 13 పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు. ఉన్నారు కదా ఇవే ఉంటారు మీరు చేస్తారా మీ వాళ్ళతో చేయిస్తారా మాకు చేయించాలి. 14 5th 6th రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు. 15 పని జరుగుతున్నప్పటి ఫోటో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఫోటో అంత కర్మ ఎందుకు ఒకటో రెండో ఉండకూడదు. వర్క్ కాదా ఇది కాదా దానికి ఫోటో రాదా దానికి ముఖ చిత్రం లేదా దానికి రూపం లేదా గాలిలో ఉందా పని అవన్నీ చెప్పొద్దు. నోటీసులు వచ్చినాక చూపిస్తారా మొదలే చూపిస్తారా? ఫైల్ నిర్వహణ ఉంది. 17 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 19 రోల్ కాల్ చేయట్లేదు. 19 చెక్ మెజర్ చేయట్లేదు వేజ్కి. 20 12 13 కాలమ్స్ రాయడం జరిగింది. 21 సర్వేగల్ రిజిస్టర్ ఇవ్వలేదు. ఇచ్చారు వేరు వంట వేరు చేసుకొని వేరు ఇవ్వచ్చు. నెక్స్ట్ 26 ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి ఎన్ఓసీలు ఇవ్వలేదు. గ్రామసభ అనంతరం చూపించడం జరిగింది. 27 పల్లె ప్రకృతి వనకు సంబంధించి ట్యాంకర్ ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. పేమెంట్ కి సంబంధించి రెవెన్యూ ప్లాంటేషన్ ఎంబీ ఇవ్వలేదు. గ్రామసభ అనంతరం చూపించారు. 29 పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు. నర్సరీకి సంబంధించి రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది. 9th జాబ్ కార్డ్ కోసం 2 దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 10th డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది. 11 జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. 12 పే స్లిప్స్ పంపిణీ పూర్తి స్థాయిలో లేదు. 13 7 రిజిస్టర్స్ నిర్వహించి అప్డేట్ చేయడం జరిగింది. 14th 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ నిర్వహించడం జరిగింది. 15 వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది. 16 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి. 17 రోల్ కాల్ చేయట్లేదు. 18 చెక్ మెజర్ చేయట్లేదు. 19 12 13 కాలమ్స్ రాయడం జరిగింది. 20 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 2 హక్కుదారులు 13 రోజులు పనిచేయడం జరిగింది. కానీ వీళ్ళకి టోటల్ కాలంలో తక్కువ వేయడం వల్ల లాస్ అయ్యారు. 22 సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 23 హర్తవనాలకు సంబంధించి 3 వర్క్ ఐడీలలో 97% సర్వైవల్ ఉంది. 24 రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు. 25 ఎంఏ ట్యాంకులకు సంబంధించి ఎన్ఓసీలు ఇవ్వలేదు. 26 టీకేపీలో తేడా రావడం జరిగింది. నెక్స్ట్ 27 పిఆర్ రికార్డ్ ఇవ్వలేదు. 25
సార్ 10 డిమాండ్ తీసుకోవాల్సి ఉన్నదా తీసుకోవడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు. 12వ అంశం ఈ గ్రామం 14వ అంశం 2 దశల ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది. 15వ అంశం వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేవు. 16వ అంశం రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. మాస్టర్ రోల్ కాల్ నిర్వహించాల్సి ఉండగా నిర్వహించడం లేదు. వేదిక సంబంధించిన 25% చెక్ మీద చేయాల్సి ఉండగా పూర్తి స్థాయిలో చేయడం లేదు. 12-13 కాలాలు రాయడం జరిగింది. మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. 21 అంశం సార్ రోజుగారు దివాస్ నిర్వహించాల్సి ఉండగా నిర్వహించడం లేదు. 22 అంశం సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో 850 మొక్కలు నాటిరు. 692 మొక్కలు బతుకున్నాయి. మిగతా 158 మొక్కలు చనిపోయినాయి. 81% మొక్కలు బతుకున్నాయి. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 71% సర్వైవల్ మేడం. మేడం పల్లె ప్రకృతి వనంలో 727 మొక్కలు నాటిరు. 532 మొక్కలు బతుకున్నాయి. మిగతా 95 మొక్కలు చనిపోవడం జరిగింది. 70% మొక్కలు బతుకున్నాయి. 25 అంశం మేడం రిప్టీస్ ఇవ్వడం లేదు. చేసినట్లు మాస్టర్ల హాజరు సంతకాలు కలవు కానీ ఒక్కొక్కరికి మొత్తం 1000 కాలంలో ఒక్కొక్కరికి తక్కువ వేయడం వల్ల 16 మందికి 2740 రూపాయలు నష్టపోవడం జరిగింది. మంది కూలీలు 5 రోజులు పనిచేసినట్లు మాస్టర్ల హాజరు సంతకాలు కలవు కానీ మొత్తం 1000 కాలంలో ఎక్కువ వేయడం వలన 907 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. 28 సంబంధించి పిఆర్ఈ కార్డు ఇవ్వలేదు. ఈ గ్రామ సమాచారం బీబీపూర్ తెలపడం జరిగింది. 12వది డిమాండ్ నిర్వహించాలి కానీ ఈ గ్రామంలో నిర్వహించడం లేదు. బాబు జీతం అంతా కట్టేసి గవర్నమెంట్ నేను పని చేయలేదు. గ్రామ పంచాయతీలో మొత్తం పైసలు కట్టేసారు. కట్టేసి జీతం అంతా నెక్స్ట్ జాబ్ కార్డు 100 డేస్ కాలంలో అప్డేషన్ చేయడం లేదు. ప్లేసిప్స్ గ్రామంలో ఇవ్వడం లేదు. జాబ్ కార్డు రిజిస్టర్ మాన్యువల్గా అప్డేషన్ చేయడం లేదు. 3 దశల ఫోటోలలో 2 దశల ఫోటోలు నిర్వహించారు. 1 దశ నిర్వహించలేదు. 21 రకాల పత్రాలతోటి వర్క్ ఫైల్ నిర్వహించాలి. ఒక 14 రకాల నిర్వహించడం జరిగింది. ఎంబీ నందు కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. మాస్టర్ల రోల్ కాల్ అనేటువంటిది నిర్వహించడం లేదు. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ వేదిక సంబంధించి చేయడం లేదు. ఎంబీల 12 పలకలు లేవు. ఇటు విషయం సెక్రటరీ గారు వివరణ వరగా రైతులు దున్నుకున్నారని చెప్పేసి తెలపడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజుగార్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. అంటే కష్టం దోస్తుకి ఎక్కువ ఊళ్ళో ఆసామి ఎక్కువ ఆసామి తక్కువ అది కష్టం. ఇది రోజుగారు దివస్ రాయడానికి 2 ముచ్చట్లు మనం మాట్లాడి సంతకాలు తీసుకున్నాం. సెక్రటరీలకు ఇంత మొద్దులా మీరు హుషారు ఉన్నారా? గవర్నమెంట్ సెక్రటరీగా తీసుకుంటారు. నెక్స్ట్ మాస్టర్ల ఇతను పనిచేయడం జరిగింది 5 రోజులు కానీ దీనికి సంబంధించి సిఓ గారు పేమెంట్ అనేటువంటిది చేయలేదు.
చెల్లించడం జరిగింది. నెక్స్ట్ పిఆర్ వర్క్స్ సంబంధించి రికార్డ్ ఏమి ఇవ్వలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి కూడా మాకు రికార్డు ఇవ్వలేదు. ప్లేస్ల కాలంలో అదనంగా రావడం వల్ల 3,821 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. అదనంగా రావడం వల్ల 8 రోజులకు అదనంగా పేమెంట్ చెల్లించడం జరిగింది. క్రీడా ప్రాంగణానికి సంబంధించి తేడా రావడం జరిగింది సార్. స్పోర్ట్స్లలో అయితే అక్కడ 60/60 వాడారు, కానీ 100/100 పేమెంట్ చేశారు. నెక్స్ట్ తోగిడ గ్రామ పంచాయతీ. అన్న లేడనే వాటి దానికి ఒక రీజన్ చెప్తున్నా. చేసేది లేదు ఆ 9 మంది కూడా వర్క్ ఫైల్ నిర్వహించారు, కానీ పూర్తి స్థాయిలో 20 రకాల పత్రాలు లేవు. ఎంపీల కూలీ రైతుల సంతకాలు టీఏగా తీసుకోవడం జరిగింది. మస్టర్లో రోల్ కాల్ నిర్వహించలేదు. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయలేదు. వేజ్ పేమెంట్ 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వైవల్యూషన్ మెయింటైన్ చేయలేదు. గ్రామసభ అనంతరం ఇచ్చారు మేడం. 3 వర్గాల నందు కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం. 2 ఓకే మేడం. నెక్స్ట్ 3 వర్గాల కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం. 2,880 గుంతలు తీసి మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం అక్కడ 2,419 మొక్కలు రోజ్గార్ దివస్ కార్యక్రమాలు నిర్వహించడం లేదు మేడం. తలుచుకుంటే 5 నిమిషాలు రాయొచ్చు, 6 నిమిషాలు. ఎందుకంటే బద్ధకం, ఎందుకో బద్ధకం, అంతే బద్ధకం. వాళ్ళు వచ్చినాక కూడా రాయొచ్చు, వాళ్ళు మీ దగ్గర కూర్చున్నాక కూడా రాయొచ్చు. నెక్స్ట్ టైం నాకు సిగ్గు అనిపిస్తుంది. మొత్తం ఇక్కడ స్టేట్ మనమంతా సెంట్రల్ దాకా పోతుంది. మస్టర్లో కొట్టువేతలు చేయడం జరుగుతుంది మేడం. మస్టర్లో వైట్నర్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. పని చేసిన వాళ్ళకు కూలి అందించగలం మనం. వైట్నర్ పెట్టాలి, వైట్నర్ ఎవరు పెట్టాలని చెప్పాలి ముందే. ఇవే మాట్లాడుకోవాలి. రోజ్గార్ దివస్లో ఏం మాట్లాడుకోవాలి, ఇలాంటి విషయాలు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు చేసేటప్పుడు 272 రూపాయలు అంటే ఎంత కోసాలు పెడుతున్నాం అవే రాయాలి. రాసి అందరితో మాట్లాడి 10 నిమిషాలకు అర్థం చేస్తే అయిపోయి ప్రతి నెల 3వ వారం ఏముంది దాంట్లో. నేను పోరు చెప్పరు, ఎవరంటే లెక్కలేదు, ఎవరంటే లెక్కలేదు మీకు. అందుకనే ఇట్లా జరుగుతుంది. మిత్రులు అర్థాలు పెట్టుడు వైట్నర్ పెట్టి అర్థాలు ఉంటాయి. పేమెంట్ అనేటువంటిది చెల్లించడం జరిగింది. నెక్స్ట్ 4 మంది బేసికల్ మేడం 16 రోజులు పనిచేయడం జరిగింది. కానీ మస్టర్ వాళ్ళు మొత్తం పనిచేసిన రోజుల కాలంలో 12 రోజులకు రాయడం వల్ల సిఓ 12 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 4 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. నెక్స్ట్ ఈ పిఆర్ వర్క్ సంబంధించి రికార్డ్ నాట్ గివెన్ మేడం. నెక్స్ట్
నెక్స్ట్ ఒక వేసీ గారు మాస్టర్లా పని చేయలేదు మేడం, 3 రోజులు పని చేయకుండా కానీ టోటల్ లిస్ట్ అదనంగా రావడం వల్ల అదనంగా చెల్లించడం జరిగింది. సెక్రటరీ మేడం ఒక 4 కేజెస్ తేడా రావడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్ మేడం వాటరింగ్ పేమెంట్ సంబంధించి ఎంబీ రికార్డ్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఎంబీ రికార్డ్ లేదు మేడం, భాషణ వాడుతుంది కానీ వాటరింగ్ పేమెంట్ సంబంధించి రికార్డ్ లేదు. ఐదు మంది కూలీలు మేడం, వీళ్ళు 5 రోజులు మస్టర్లో పనులేమీ చేయలేదు మేడం, కానీ సిఓ గారు పేమెంట్ చేయడం జరిగింది ఒక్కొక్క రోజు. మేడం వల్లకాటి భాగ్యం మేడం, జాబ్ కార్డ్ నెంబర్ 364. మేము వాచర్గా పనులు ఏం చేయలేదు మేడం, చేయకున్నా కానీ మీకు పేమెంట్ అనేటువంటి చెల్లించడం జరిగింది. చెప్పాను మేడం వర్క్ చేయలేదంటే ఆమె వల్లకాటి భాగ్యం చేయలేదు, వర్క్ ఆమె అసలు వర్క్కే రాలేదు, వాచర్గా చేయలేదు. చెప్పండి వీళ్ళ మర్తి పని చేశారని చెప్పేసి తెలపడం జరిగింది మేడం. ఒక కుర్చీలో ఒక కుర్చీ వేసేయమ్మా, అంతగానం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చేయకూడదు, ఫీల్డ్ ఏదైనా జరిగినా కానీ చట్టం నుంచి రావాల్సిన డబ్బులు వాళ్ళకి రావు, అది మన ఉద్దేశం. ఒకరి భాగంగా చేయించాలంటే మన ఊళ్ళో పనిచేయాలి, మస్తు మంది రాసుకోవచ్చు మనం. గన్పూర్ సెకండ్ సార్ వచ్చిందిగా. సార్ మనకు జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. చేశారా?
జాబ్ కార్డులో నేమ్ యాడింగ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అనేటువంటిది కూడా అప్డేషన్ చేయలేదు. ప్లేసిప్లు ఇవ్వడం లేదు. అసెట్స్ రిజిస్టర్ అప్డేషన్ లేదు. 3 దశలు నిర్వహించలేడం లేదు. 2 దశలు నిర్వహించారు. వర్క్ ఫైల్ ఉన్నది. 20 రకాల పత్రాలు లేవు. కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. మస్టర్ రోల్ కాల్ నిర్వహించలేదు. వేజ్ పేమెంట్కు ఈసీ చెక్ పేమెంట్ చేయలేదు. 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ వేజ్ పేమెంట్ చేయలేదు. 12-13 కాలమ్స్ టీఏ గారు రాయడం జరిగింది. సెక్రటరీ గారు సర్వైవల్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది. ఈ 2 వర్గాలకు సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్ 408 గుంతలు తీసి మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం అక్కడ 210 మొక్కలు పెట్టుకుని 198 మొక్కలు లేవు. అక్కడ మొత్తం కాల్చారు మేడం రైతులు. మొత్తం మంట పెట్టేశారు రోడ్ అంతా. సెక్రటరీ గారిని వెళ్ళి చూసాము. నెక్స్ట్ ఈ రోజు మస్టర్లో కొట్టువేతలు చేయడం జరిగింది. 24వది. 25వది మస్టర్లో వైట్నర్ ఉపయోగించడం జరిగింది. 26వది 3 మంది హక్కుదారులు 12 రోజులు పనులు చేయడం జరిగింది. 2000 రూపాయలు వీళ్ళకి రావాల్సి ఉన్నది. కానీ సంతకాలు లేకుండా పేమెంట్ అనేటువంటిది చేయడం జరిగింది. సంతకాలు అవును సార్. నెక్స్ట్ లత సార్, ఈయన ఉపాధి పనిలో 12 రోజులు పనిచేసినట్లు అందుకు 1400 పేమెంట్ చేయడం జరిగింది. మస్టర్ నందు వాస్తవంగా 3 రోజులే పనిచేయడం జరిగింది. 9 రోజులు వైఖరితో మళ్ళా దాన్ని ఆబ్సెంట్ను ప్రజెంట్గా చేసి పేమెంట్ అనేది చేయడం జరిగింది. 10 మంది పనిచేసి నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది. 28వది వీళ్ళు 5 మంది కూలీలు పనిచేసింది సార్. వీళ్ళకి పేమెంట్ రావాల్సింది కానీ సిఓ గారు పేమెంట్ చేయలేదు. పే ఆర్డర్ నందు మళ్ళీ రీడిమాండ్ పెట్టారు. వేరే వాళ్ళకి పేమెంట్ చేయాలి. పేరా నెంబర్ 28 నోట్ చేసుకోండి. 29 సార్, పిఆర్ వార్డులకు సంబంధించి తనకి ముందు వారికి రికార్డు ఇవ్వలేదు. సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్. 30వది మనకు ఒక వేసీ గారు వాస్తవంగా 6 రోజులు పనిచేసినట్టు పేమెంట్ చేశారు. కానీ 5 రోజులే పనిచేయడం జరిగింది. ఒకరోజు టోటల్ లిస్ట్లో అదనంగా రాయడం వల్ల చెల్లించడం జరిగింది. మొక్కలకు ప్రతి నెల 4 మ్యాండేట్స్ చొప్పున వాచనం ఇవ్వాలి. కానీ టీఏ గారు అదనంగా 55 మ్యాండేట్స్కు ఇవ్వడం జరిగింది. 42 మ్యాండేట్స్ ఎక్కిసి ఇవ్వడం జరిగింది. అని కూలీ వివిధ వర్గాల్లో పనిచేసి చనిపోవడం జరిగింది. ఈ కూలీ ఈ హక్కుదారునికి అకౌంట్లో డబ్బులు జమ కావడం జరిగింది. ఇప్పమని తెలపడం జరిగింది. 6453 రూపాయలు. 13వ అంశం సార్, 16 మంది కూలీలు 22 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో హాజరు సంతకాలు ఉన్నాయి. కానీ 16 మందికి 22 రోజులకు 4600 రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉండగా చేయలేదు. పద్నాలుగో అంశం సార్, రోజ్గార్ దివస్ రాయాల్సి ఉండగా రాయడం లేదు. 15వ అంశం సార్, 2 వర్పేడిలో హరితవనాల ప్లాంటేషన్ 14,740 మొక్కలు. దానికి ముందు రెండోసారి ముద్ర కొట్టింది అంతే అంటే మీరేనా సెక్రటరీ అప్పుడు కూడా సంజయ్
ఇంకా కూర్చోవడం 17వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు. 18వ అంశం సార్ ఈ గ్రామం నందు 22-23 జరిగిన పనులకు సంబంధించిన ప్లేస్ లిస్టులు ఇవ్వడం జరిగింది. 19వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. 20వ అంశం సార్ 2 రకాల ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది. 21వ అంశం సార్ వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేవు. 22వ అంశం సార్ రైతుల కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో లేవు. 23వ అంశం సార్ మస్టర్ రోల్గా నిర్వహించాల్సి ఉండగా నిర్వహించడం లేదు. 24వ అంశం వేదికి సంబంధించిన 25% చెక్ మెజర్ చేయాల్సి ఉండగా పూర్తి స్థాయిలో చేయలేదు. 25 అంశం 12-13 కాలాలు రాయడం జరిగింది. 26 అంశం ఒకరికి సంబంధించిన సర్వేవర్ రిజిస్టర్ నిర్వహించి అప్డేట్ చేయడం జరిగింది. 27 అంశం సార్ 24 రోజులకు 517 రూపాయలు పేమెంట్ చేయలేదు. ఆ కూలీ నష్టపోవడం జరిగింది సార్. 16 మంది 22 రోజులకు 4,650 రూపాయలు నష్టపోవడం జరిగింది. లాస్ట్ పేమెంట్. సుజాత కూలీ 18/4/22 నుండి 1/5/2022 వరకు పనిచేసినట్టు సంతకాలు ఉన్నాయి కానీ హాజరు లేకుండా 709 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఐదు మంది కూలీలు 46 రోజులు పనిచేశారు. మొత్తం కాలంలో ఎక్కువగా వేయడం వల్ల 5 మంది కూలీలకు 6 రోజులకు గాను 956 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఎంఐటీకి సంబంధించింది ట్రిప్ షీట్స్ ఇవ్వడం లేదు. ఇవ్వచ్చు కదా నెక్స్ట్ 33వ అంశం సార్ గ్రామ పంచాయతీ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 10వ అంశం సార్ చౌదరి బాబురెడ్డి జాబ్ కార్డ్ నెంబర్ 10290 అని కూలి వివిధ పనుల్లో పనిచేయడం జరిగింది. ఇతను చనిపోవడం వలన 2,930 రూపాయలు ఆయన తన అకౌంట్ లో జమ కావడం జరిగింది. 11వ అంశం సేమ్ ఇష్యూ సార్. పన్నెండవ అంశం సార్ సేమ్ ఇష్యూ సార్. 13 కూడా సేమ్. వచ్చే ఆడిట్లో ఏ ఒక్కటి రావద్దు. తలారి యాదగిరి అను కూలీ 6,242 రూపాయలు అకౌంట్ తప్పు ఉండడం వలన డబ్బులు తీసుకోలేకపోయినా. 15వ అంశం మేడం అది ఆధార్ కార్డు నెంబర్ తక్కువ అడిగితే రేపు డబ్బులు రాలేదు మేడం. అయితే ఆల్రెడీ ఇక్కడికి ఆఫీస్కి వచ్చి నేను చేసాను. అంటే చేంజ్ చేసిన తర్వాత డబ్బులు ఓకే అయిందా సీమో గారు చెప్పండి. అయిపోయింది మేడం. చేయడం లేదు. 17వ అంశం ఈ గ్రామం నందు 22-23 వరకు జరిగిన పనులకు సంబంధించిన ప్లేస్ లిస్టులు ఇవ్వడం లేదు. 18వ అంశం 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది, అప్డేట్ చేయడం జరిగింది. 19వ అంశం 2 దశల ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది. చాలా అవగాహన వాళ్ళకి ఎవరికి లేదు. మంచిగా పని చేసి ఒకసారి మళ్ళీ చెప్పండి. కూడా రిజిస్టర్స్ అప్డేట్ చేయించడము, రోజ్గార్ దివస్ ఆ రిజిస్టర్ ఆల్రెడీ అని చేయండి. 20 అంశం ఇవ్వడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ నిర్వహించలేదు. 21వ అంశం కొరతల పుస్తకాల రైతుల కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో లేదు. 22వ అంశం మాస్టర్ వర్క్ నిర్వహించాల్సి ఉండగా నిర్వహించడం లేదు. 23వ అంశం వేదికి సంబంధించిన 25% చెక్ మెజర్ చేయాల్సి ఉండగా పూర్తి స్థాయిలో చేయలేదు. 24వ అంశం 12-13 కాలాలు రాయడం జరిగింది. 25వ అంశం మొక్కలకు సంబంధించి సర్వే రెవెన్యూ ప్లాంటేషన్ పనుల భాగంగా 176 మొక్కలు నాటడం జరిగింది. 161 మొక్కలు
పీపీవీలో 82% 4000 సంతకాలు లేకుండానే 2894 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మాస్టర్లో సంతకాలు తీసుకోవాలి. रोजगार दिवस 30 మేడం रोजगार दिवस రాయాల్సి ఉంటుంది. 31 అంశం కూలీలు 464 రూపాయలు నష్టపోవడం జరిగింది. అంశం నర్సులకు సంబంధించిన బిల్ సోజర్స్ ఇవ్వలేదు మేడం. 33 అంశం పీరియడ్ 34 కూలీ రాజయ్యాలు కూలీ పనిచేసినట్లు మస్టర్ నందు సంతకాలు మరియు రోజువారీ హాజరు లేకుండానే ఒక రోజుకి 248 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. జాబితా నెంబర్ 11191 కూలీ ఉపాధి హామీ పనిలో భాగంగా తేదీ 18/4/2022 నుంచి 24/4/2022 వరకు పనిచేసినట్లు అందుకు గాను 2 రోజులకు అని చనిపోయిన పేమెంట్